పూజలు అందుకున్న ఆ విఘ్నేశ్వరుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. మనుష్యులను మొదలుకొని పశుపక్షాదులు, ఆ మాటకొస్తే ప్రాణికోటి మొత్తానికి సంవత్సరం పొడుగునా ఎటువంటి కష్టాలు దరిచేరకుండా ఆ వినాయకుడు కాపాడతాడని భక్తుల యొక్క విశ్వాసం. మరి వినాయకుడి శోభాయాత్ర జరుగుతూ నిమజ్జనాలు జరుగుతున్న తీరును కన్నులారా చూస్తూ ఆ వినాయకుడిని మనసారా తలుచుకుని ప్రార్థించడానికి మీ ముందుకొచ్చాం. మరి ఆ వినాయకుడి నిమజ్జనాల వైభవాన్ని చూస్తూ ఆ గీతాలను ఆలపిస్తూ ప్రార్థిద్దామా? మనతోటి పాల్గొనున్నారు శ్రీ 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 రవిచంద్ర గురువు గారు, జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ రాము గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం శ్రీ శ్రీ రవిచంద్ర గురువు గారితో మాట్లాడదాం. గురువు గారు నమస్తే అండి. గురువుగారు వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, చూడండి. వాయిస్ మ్యూట్లో ఉంది, చూడండి గురువుగారు. రవిచంద్ర గారు మరి గురువుగారితో మళ్ళీ మాట్లాడదాం. మనతో మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ రాము గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాము గారు నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాము. రాము గారు, మరి ఆధ్యాత్మికత వెల్లివిరిచింది. 9 రోజులు కూడా గణనాథుడిని పూజలు అందుకున్నారు. అందరూ కూడా ఆ గణనాథుడు అందరి ప్రజల యొక్క పూజలు అందుకున్నాడు. ఈ రోజున బై బై గణేష అంటూ మరి నిమజ్జనానికి సమయం ఆసన్నమైంది. నిమజ్జనం అతి భారీగా జరుగుతుంది. మనకి తెలుసు హైదరాబాదులో దేశవ్యాప్తంగా చాలా విశిష్టత సంతరించుకుంది. మరి వినాయకుడి యొక్క వైభవం గురించి మీరేమంటారు? మీ పాటల ద్వారా ఏమైనా పాడి వినిపిస్తారా ప్రేక్షకులకు? తప్పకుండా ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మీ డ్రాము మ్యూజిక్ డైరెక్టర్. సర్వ విఘ్నహరం దేవం సర్వకార్యేషు సర్వదా. సర్వ విఘ్నాలను తొలగించి మనల్ని సుఖ సంతోషాలతో దీవింప చేయవారే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. ఈ సందర్భంగా భక్తులందరి కోసం, నా కోసం నేను ఒక మంచి పాట పాడి వినిపిస్తాను. పాడండి. వాడకో మండపం గట్టినమయ్యా, ఇంటికో వందేసి తెచ్చినమయ్యా. వాడకో మండపం గట్టినమయ్యా, ఇంటికో వందేసి తెచ్చినమయ్యా. రావయ్య గణపయ్య మా బొజ్జ గణపయ్య, రావయ్య గణపయ్య నీ బంటు మేమయ్యా. రావయ్య గణపయ్య ఓ బొజ్జ గణపయ్య, రావయ్య గణపయ్య నీ బంటు నేనయ్యా. ఆటో తెచ్చినమయ్యా రా తరలిపోదాం, ఊతా ఎదురు చూసే నీకే వెల్కమ్. బ్యాండ్ మేళం తెచ్చినమయ్యా రావయ్యా పోదాం, తిను మారు స్టెప్పు లేచి హల్ చల్ చేద్దాం. వాడకో మండపం గట్టినమయ్యా, ఇంటికో వందేసి తెచ్చినమయ్యా. పంతులు గారు వచ్చినారు, వేద మంత్రాలు చదివే పంతులు గారు వచ్చినారు. ఓం నమో గణేశ, ఓం నమో గణేశ. ఆడపడుచులు వచ్చినారు, ఉండ్రాళ్ళే తెచ్చినారు. ఓం నమో గణేశ, ఓం నమో గణేశ. ఎలుకనెక్కి కూసో మమ్మేలుకో స్వామి, ఎలుకనెక్కి కూసో ఓ ఏకదంత స్వామి. ఎలుకనెక్కి కూసో ఏకదంత స్వామి, ఎలుకనెక్కి కూసో మమ్మేలుకో స్వామి. వాడకో మండపం గట్టినమయ్యా, వాడకో మండపం గట్టినమయ్యా. ఇంటికో వందేసి తెచ్చినమయ్యా. రావయ్య గణపయ్య మా బొజ్జ గణపయ్య, రావయ్య గణపయ్య నీ బంటు మేమయ్యా. ఆటో తెచ్చినమయ్యా నీకే వెల్కమ్, ఆటో తెచ్చినమయ్యా నీకే వెల్కమ్. ఊరంతా ఎదురు చూసే రా తరలిపోదాం, బ్యాండ్ మేళం తెచ్చినమయ్యా రావయ్యా పోదాం. దీన్ని మారు స్టెప్పు లేచి హాల్ చేద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చాలా బాగా పాడారు. ఇది మీరే రాశారా రాము గారు? ఏంటి ఇది? ఇది నా సాంగే సార్, నా ఓన్ కంపోజిషన్. సూపర్.
అంటే ఎలా ఉందంటే వినాయక చవితి రోజున తీసుకొచ్చిన వినాయకుడిని ఏ రకంగా తీసుకొచ్చాము, ఎలా మండపంలో కూర్చోబెట్టాము, పంతులు గారు వచ్చి పూజ ఎలా చేశారు, పిల్లలు పెద్దలు ఎలా ఆయన్ని వెల్కమ్ చెప్పారు ఆయనకి అనేది చాలా బాగా పాట రూపంలో రాశారు. అసలు ఈ వినాయక చవితికి వినాయకుడి మీద పాట రాయాలని ఎలా అనిపించింది మీకు? వినాయక చవితి అంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం ముందుగా పూజించే ఆది గురువు వినాయకులు వారు. సో బేసిక్ గా నేను సంగీత వృత్తిలో ఉండడం వల్ల సంగీతానికి ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకున్నా ఫస్ట్ మేము తలుచుకునేది వినాయకుడిని. నేనే కాదు, ఏ రంగం వాళ్ళైనా, ఎస్పెషల్ గా నేను మా సంగీత విద్వాంసుల గురించి చెప్తున్నాను. సర్వ విఘ్నహరం దేవం సర్వ కార్యేషు సర్వదా అంటే సర్వ విఘ్నాలను, అంటే మనం ఎదుర్కోబోయే సర్వ విఘ్నాలను తొలగించి మనల్ని సుఖ సంతోష చల్లగా ఉండండి అని దీవించి ఇంకా ఆ రోజు నుంచి ఆ కార్యక్రమాలని దిగ్విజయంగా ముందుకు వెళ్ళేలాగా మనకి అండదండలుగా మన వెనకాల